ఇప్పటికింకా చాలా మందికి హిందీ భాష మాట్లాడరాదు, అర్థం కాదు. ఎవరైనా అప్లికేషన్లు పెట్టుకుందామంటే చాలా మటుకు హిందీలోనే ఉంటాయి కొన్ని కేంద్రం సర్కార్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లు. అట్లా చాలా ఇబ్బంది అయితుంది హిందీ భాష వల్ల అని హీరో విజయ్ సేతుపతి ఓ మాట చెప్పుకొచ్చిండు. ఏ జాగల బతికేటోళ్ళకి ఆ భాషనే వస్తది. అందులో కొద్దో గొప్ప జర చదువుకున్నోళ్ళు అయితే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. కానీ చాలా జాగాలల్లో అసలు హిందీ భాష అర్థం కానోళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? ఆవ్ నమ్మాలే. ఎందుకంటే హిందీ భాషతో వచ్చిన తిప్పలు ఎట్లుందో హీరோ విజయ్ సేతుపతి చెప్తాడట. ఈనుర్రి. பேன் அப்ளை பண்ணணும் அப்படின்னா அது ஹிந்தியிலும் இங்கிலீஷ்லும் மட்டும்தான் இருக்கு. அது இங்க நிறைய பேருக்கு அது கொஞ்சம் திரும்பி அது கடினமான இடத்துல இருக்கு. இது தமிழ்லையும் இருந்தா அது எல்லாருக்கும் இன்னும் கொஞ்சம் அதை பார்த்து அதை புரிஞ்சுக்கிறது கஷ்டம். ஏன்னா நீங்க இந்த ஸ்டெப் எடுத்து வைக்கிறதே வந்து எல்லாருக்கும் கொஞ்சம் எளிமையா போய் சேரணும் அப்படிங்கிற ஒரு முயற்சி தான். அந்த முயற்சியை நான் பெருசா வரவேற்கிறேன். ஆனா அது தமிழ் இருந்தா எல்லாருக்கும் வந்து அது இன்னும் எளிமையா போய் சேரணும்னா ஏன்னா இங்க என்னென்ன மாற்றங்கள் நிகழுது, எப்படி இருக்கு, திடீர்னு ஏதாவது பிரச்சனை வரும்போதுதான் என்ன பிரச்சனைன்னு ஒரு படப்படப்பட தான் அதை தெரிஞ்சுக்கிறோம். ஸோ அது முன்னாடியே அதை பத்தின விளக்கமும் தெளிவும் நம்ம புரியுற மொழியில் இருந்துச்சுன்னா நம்மளால அதை பத்தின இன்னும் அறிவு வந்து தெளிவா இருக்கும் அப்படின்னு நான் நினைக்கிறேன். இல்லாட்டி மறுபடியும் திரும்பி அதே ஒருத்தர் சார்ந்தா இருக்க வேண்டிய அவசியம். ఆ గది ముచ్చట ఇన్నరా? హిందీ భాషతో వచ్చి తిప్పల ఎట్లున్నాయో. పాన్ కార్డును అప్డేట్ చేయాలంటే వెబ్సైట్ మొత్తం హిందీ ఇంగ్లీష్లో ఉంటది. అంతో ఇంతో కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కానీ హిందీ రానోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో ఉండేటోళ్లకు తమిళము, కేరళలో ఉండేటోళ్లకు మలయాళం, ఇట్లా ఎవల భాషలకు ప్రాధాన్యం. ఇప్పుడిట్లా ఉన్న పలంగా మాకు హిందీ భాష రావాలంటే వచ్చేది కాబట్టి జర అసొంటోళ్ళకి ఆల భాషలనే వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తే మంచిగా ఉంటదని ఆలోచన ఇచ్చిండు కేంద్ర సర్కార్కు. మరిగా దీని మీద కేంద్రం ఏమన్నా నజరేస్తదేమో చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీలు మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని గప్పాలు చెప్పుకుంటారు కానీ జనాన్ని గోస పెట్టకుండా ఏది చేస్తలేరు. లగచర్లలో రైతుల భూములు గుంజుకొని వాళ్ళని ఆగం పట్టించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? ఆగో ఇప్పుడు గోషామహల్లా పెద్ద దవాఖాన కడుతున్నామనే పేరుతోని ఆడ చుట్టుపక్కల ఉన్నోళ్ళ గుండెలలా పిడిగేసిండ్రు. పాపం వాళ్ళు ఎట్లా దండలాడుతున్నారో చూడండి. ప్లీజ్ మేడం, మీరు మమ్మల్ని ఆపొద్దు మేడం, మా తీరుగా మీకైతే అప్పుడు తెలిసేది మేడం అని కడుపులున్న దుఃఖాన్ని మొత్తం కక్కుతున్నారు. ఇంతకు ఎవరు ఎందుకు సీఎం డౌన్ డౌన్ అంటున్నారంటే రేవంత్ రెడ్డి సారు హైదరాబాద్ లో ఉన్న గోషామహల్లా పెద్ద దవాఖాన కట్టబోతున్నాడు. ఆగో ఆ జాగ కింద ఇలా ఇండ్లు గూలగొట్టి ఆస్పత్రి ఆకాశం ఎత్తులేపుతారట. అందుకే మా బతుకులను రోడ్డు పాలు చేయకుండ్రి రేవంత్ రెడ్డి సారు అని రోడ్డు ఎక్కిలోళ్ళు పెడుతున్నారు. మాకు ఏడుపు ఒకటి తక్కువ ఉన్నది, తల్లి లేని కోడి పిల్లల తీరుగా మమ్మల్ని చేయకుండ్రి సారు అని రేవంత్ రెడ్డి సార్కు తెలిసేటట్టు సార్ వచ్చే బాటల్ని కూర్చొని మొత్తుకుంటున్నారు. కానీ చూడుర్రి కాంగ్రెస్ పార్టీ ఎసొంటి పాలన చేస్తున్నదో. హైడ్రా పేరుతోని పేదలు కట్టుకుని ఇండ్లను కూలగొట్టిర్రు. గ్రీన్ సిటీ పేరుతోని లగచర్ల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటు రైతు బంద్ అగేస్తాం ఇగేస్తామని రైతన్నలు ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు. ఇగో ఇప్పుడు పట్నంలో ఉన్న పబ్లిక్ ను కూడా పరిచయం చేస్తుంటివి. పట్నంలో ఇల్లుండుడంటే పల్లెల 10 ఎకరాల భూమి అమ్మినా దొరకది. అంతటి ఇల్వకల్ల జాగలు సర్కార్ తీసుకున్నాడంటే బాధ అనిపియదా? అందుకే మా ఏడుపు దాక్తది మీకు, మమ్మల్ని అరిగోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు అన్నట్టు శాపనార్థాలు కూడా పెట్టిండ్రట. అంతకు ముందే సీఎం సార్ వస్తున్నాడని ఈ ఇండ్లు పోయేటోళ్లను లొల్లి చేస్తారని అదుపులకు తీసుకున్నారట. కానీ మిగిలినోళ్ళు ఊకుంటారా? వాళ్ళు రోడ్డెక్కిండ్రు. కాంగ్రెస్ పాలన ఇంకెన్ని బాధలు చూడాలనో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఈ ముచ్చటెరకైన జనాలు.